గణాధికారి నమో. యూట్యూబ్ ప్రేక్షకులంతా కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. ఈ రోజున మనమంతా కూడా తెలుసుకునే టాపిక్ ఏంటంటే, ప్రధానంగా చూసుకుంటే 2026 సంవత్సరంలో భాగంగా ఆంగ్ల సంవత్సరంలో శనీశ్వరు యొక్క కార్యకత్వాలు ఏ రకంగా ఉన్నాయి, శనీశ్వర ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు అనేది, శనీశ్వరుడి యొక్క వీక్షణ దృష్టి వక్రగతి ఏ రకంగా ఉంటుంది, ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా వివిధ రాశుల మీద ఏ రకంగా ఉంటుంది విశ్లేషణ చేయడం, సంపూర్ణ జాతకం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. గోచార చక్రవశాత్తు అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా 2026 ఫలితాలంతా కూడా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంటాయి, ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాతగా ఉండడం, ప్రధానంగా ఈ శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం కానీ అష్టమ శని ప్రభావం కానీ, ప్రధానంగా ఈ యొక్క ద్వాదశ స్థానంలో ఉంటే కనుక ఏలినాటి శని ప్రభావం కానీ ఇవ్వడం జరుగుతుంది. జన్మరాశిలో ఉంటే కనుక ఈ యొక్క జన్మదోషం అని చెప్పేసి ద్వితీయ స్థానము జన్మస్థానము విజయస్థానంలో ఉంటే కనుక ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుందనేది తెలుసుకోవడం జరుగుతుంది. కర్మఫలదాత ఎప్పుడైనా కానీ మానవాళికంతా కూడా పూర్వజన్మలో చేసుకున్న ఫలితాలంతా కూడా అది పుణ్య ఫలితాలు అయితే కనుక రాజయోగాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటాయి. విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. రాజ్యాధిపత్యం కావాలన్నా శనీశ్వరుడు అనుగ్రహం కావాలి, ధనధాన్యాది సమృద్ధి కావాలి, రాజయోగం సిద్ధించాలి, రాజ్యాధిపత్యం కావాలి, ఉన్నతమైన స్థితి కావాలంటే, జీవితంలో ధర్మబద్ధమైన జీవితం జీవించాలంటే ప్రధానమైన గ్రహం అంతా కూడా శనీశ్వరుడు అని చెప్పుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరైతే ధార్మిక జీవితం అంతా కూడా పుణ్యవంతమైన జీవితం జీవిస్తుంటారో వాళ్ళకంతా కూడా ధర్మ ఫలితాలు ఇచ్చే విధంగా, పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా, న్యాయప్రదంగా ఉండే జీవితం అంతా కూడా యోగకరంగా ఉండే విధంగా శనీశ్వరుడు అంతా కూడా న్యాయ నిర్ణేతగా ఉండి పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా కర్మ ఫలితాలు, ఎవరైతే కనుక దుష్కర్మలు చేస్తే ఆ ఫలితాన్ని కూడా ఇక్కడే అనుభవించే విధంగా చేస్తారు. ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు చేసుకుంటే కనుక, దైవ చింతన దైవభక్తి ఉంటే కనుక వాళ్ళకి అఖండమైన పుణ్యయోగాన్ని, విపరీత రాజయోగాన్ని, ఆనందమైన జీవితం తీయడానికి వంశాభివృద్ధికి కారణమవుతారు శనీశ్వరుడు అంతా కూడా. కర్మఫలదాత ఇచ్చే ఫలితం అంతా కూడా అఖండమైన పుణ్య ఫలితాలు ఉంటాయి. ఈ యొక్క శనీశ్వరుడు యొక్క మార్పు అనేది ప్రధానంగా చూసుకుంటే స్థిరంగా ఉంటుంది. ఎక్కువ 2.5 సంవత్సరాల దాకా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం జరుగుతుంది. స్థిరత్వంగా మందగమనుడు అని చెప్తారు. ప్రధానంగా చూసుకుంటే నిదానంగా నడిచేవాడు. ప్రధానంగా శనిశ్చరాయే నమః అంటే శనీశ్వరుడు అని చెప్పేసి అంటే కనుక నిదానంగా నడిచేవాడు అని చెప్పేసి అని మందగమనుడు అంటారండి. అయితే శనీశ్వరుడు అంతా కూడా ప్రధానంగా ఛాయా మార్తాండ సంభూతుడిగా చెప్పడం జరుగుతుంది. సూర్య భగవానుడి యొక్క పుత్రుడిగా, న్యాయ నిర్ణేతగా, న్యాయ ధర్మ ప్రధానమైన జీవితం జీవించే విధంగా, మానవాళికంతా కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా, మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించే విధంగా, రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు 2026 ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా శనీశ్వరుడు ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా కాలభైరవ స్వామి దేవాలయంలో అందరూ కూడా ఈ యొక్క అష్టమి, నవమి, ఏకాదశి తిథుల్లో కానీ, దశమి తిథుల్లో కానీ, త్రయోదశి తిథుల్లో కానీ, మాస శివరాత్రి రోజైనా కానీ, అమావాస్య పౌర్ణమి వేళల్లో కూడా ప్రదోషకాలంలో, ప్రధానంగా ప్రదోషకాలంలో ఎవరైతే కనుక కూష్మాండ దీపాన్ని, తెల్ల గుమ్మడికాయనంతా కూడా ఈ యొక్క గుమ్మడికాయ దీపం అంటారు, దీన్నంతా కూడా కూష్మాండ దీపం అంటారు, ఉప్పు దీపం అని చెప్పేసి అంటారు. ఈ యొక్క రాళ్ళు ఉప్పునంతా కూడా తీసుకొని ఒక పళ్ళెంలో వేసుకొని దాని మీద ఒక 2 తమలపాకులు పెట్టి ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల, నువ్వుల దీపంతో వెలిగించడం, దాని మీద నల్ల నువ్వులు జల్లడం వల్ల, నవధాన్యాలు జల్లడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. కాలభైరవ స్వామి దేవాలయంలో కానీ, అమ్మవారి దేవాలయంలో, దుర్గామాత దేవాలయంలో కానీ, మహాకాళి దేవాలయంలో కానీ, మహాలక్ష్మి దేవాలయంలో కానీ ఈ కూష్మాండ దీపాన్ని తరచుగా వెలిగిస్తూ ఉండాలి. ఎవరైతే కనుక ఈ తిథుల్లో విశేషంగా చేస్తూ ఉంటారంటే మీకంతా కూడా శనీశ్వర గ్రహదోష నివారణ కలుగుతుంది, కర్మదోష నివారణ కలుగుతుంది, తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది. అఖండమైన రాజయోగము, ధన సంపదలంతా కూడా సిద్ధించడానికి, విపరీత రాజయోగం ఇచ్చడానికి అంతా కూడా మీకు జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా రాజయోగ కారకుడు. ప్రధానంగా రాజయోగం ఇవ్వడమే కాకుండా మీకంతా కూడా కర్మఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది. ప్రధానంగా కర్మఫలదాత అంతా కూడా విపరీత రాజయోగానికి కారణమవుతుంది. పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి. ప్రధానంగా గోమాత సేవ చేయడం, బీదవాళ్ళకి అంతా కూడా అన్నదానం చేయడం, పేదలకు అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం విపరీత రాజయోగానికి కారణమవుతుంది. దేవాలయ ప్రాంగణంలో మీరు అన్నదానం చేస్తూ ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 2026లో అందరూ కూడా గోమాత సేవ విశేషంగా ఆచరించాలి. పచ్చిక, తెలగపిండి, గ్రాసాన్ని
ఇక గోమాతకి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల విపరీత రాజయోగానికి మారడం జరుగుతుంది. ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉందో చూసుకుందాం. ప్రధానంగా 2026లో ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ నెలలో మాసాంతంలో అంతా కూడా ధనుసు రాశిలో అంతా కూడా చతుర్గ్రహ కూటమి సంభవిస్తుంది. ప్రధానంగా సూర్యుడు, బుధుడు, శుక్రుడు, ఈ యొక్క అంగారకుడు, ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ధనుసు రాశిలో సంచారం జరుగుతుంది. జనవరి 1వ తారీఖు నుంచి మళ్ళీ మార్పు అనేది జరుగుతుంది. ప్రధానంగా తర్వాత ఎప్పుడు దాకా అంటే జనవరి 15వ తారీఖు రోజున మకర సంక్రమణం రోజున అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా మకర రాశిలో సంచారం చేయడం, ఈ యొక్క గ్రహస్థితి అనేది మారుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే 45 రోజులకు ఒకసారి అంగారకుడు మారడం జరుగుతుంది. నెల రోజులకు ఒకసారి ప్రధానంగా ఒక రాశి నుంచి ఇంకో రాశికి నెల రోజులకు ఒకసారి 3 గ్రహాలు మారుతూ ఉంటాయి. ప్రధానంగా బుధుడు, శుక్రుడు, రవి భగవానుడు అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా నెల రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటారు అన్నమాట. 15వ తారీఖు నుంచి మారిన సూర్య భగవానుడు మళ్ళీ 15వ తారీఖు కానీ 18వ తారీఖు కానీ ప్రధానంగా కుంభరాశిలో సంచారం చేయడం. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే రవిగ్రహ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో సంచారం చేస్తున్నారు, స్థిరంగా ఉంటారు. మీనరాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. రాహు ఫలితాలంతా కూడా చూసుకుంటే రాహు గ్రహం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తారు. ఏప్రిల్ 14, 15 తారీఖు లోపల వక్రగతి పొందడం జరుగుతుంది. మరి కేతు అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం చేయడం ఏప్రిల్ 14, 15 తారీఖులో అంతా కూడా వక్రగతి సంచారం జరుగుతుంది. ఈ యొక్క జూన్ 14వ తారీఖు దాకా అంతా కూడా ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. మరి కర్కాటక రాశిలో మళ్ళీ అంతా కూడా ప్రవేశం చేయడం, అతిచారం నుంచి తిరోగమనమైన తర్వాత మళ్ళీ యథాస్థానానికి అంతా కూడా రావడం జరుగుతుంది. కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా మానవాళి మీద చూపిస్తుంది, గోచార చక్రవశాత్తు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది. అందరూ కూడా మీ యొక్క రాశికి పరిష్కారం ఆచరించుకోండి. లగ్నవశాత్తు ఏ రకంగా ఉన్నాయో చూసుకోవడం జరుగుతుంది. దత్తనాడి ప్రకారంగా మీకు అంతా కూడా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. నాడీ జ్యోతిషం ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. కావున మీరంతా కూడా సంప్రదించి మా యొక్క ఫోన్ నెంబర్కి మీ జాతకం అంతా కూడా వాట్సాప్ చేస్తే కనుక మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. జన్మ జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసి తగు పరిష్కారం అంతా కూడా యజ్ఞ యాగాది కర్తలు చేసి జప హోమాది కార్యక్రమాలు తర్పణాలంతా కూడా చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. సకల గ్రహదోష నివారణ జరిగితే కనుక మీకంతా కూడా ధనయోగాలు సిద్ధిస్తాయి. ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అపముచ్చు దోష నివారణ అవుతుంది. అఖండమైన ఆనంద జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహాలంతా కూడా మీరు చేసుకున్న అంటే మానవాళి చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం, రాజయోగాన్ని ఇచ్చే విధంగా చేయడం, భగవంతుడి యొక్క చింతన ఉండాలి. ప్రతి వాళ్ళకి కూడా భగవంతుడి యొక్క సేవ చేయాలి. ప్రతినిత్యం కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి. దేవాలయ దర్శనం అంతా కూడా చేయడం, పుణ్యక్షేత్రాల దర్శనాలు చేయడం, యాత్రలు చేయడం వల్ల విపరీత రాజయోగం సిద్ధిస్తుంది. అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా శ్రీమాత్రే నమః. వృషభ రాశి జాతకులకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా శనీశ్వరుడు కారకత్వంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా కర్మ ఫలితాతక మంచి ఫలితాలు ఇచ్చే విధంగా మారబోతున్నాడు. మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మీనరాశుల సంచారం అంతా కూడా యోగకరంగా ఉంటుంది. మంచి మార్పులు జరగడానికి, జీవితంలో ధర్మబద్ధమైన జీవితం జీవించడానికి, శనీశ్వరుడు రంగం వల్ల మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ధార్మికమైన జీవితం అంతా కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. ప్రధానంగా శనీశ్వరుడు రంగం వల్ల మీకంతా కూడా ధనయోగాలు సిద్ధించడానికి, ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి, వృషభ రాశి జాతకులకు విపరీత రాజయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జనవరి నుంచి మీకు జూన్ దాకా శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది. ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి. ప్రధానంగా వివిధ గ్రహాల స్థితి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ అంగారకుడు అంతా కూడా ప్రధానంగా ఇక్కడ ధనుసు రాశి నుంచి ప్రవేశం చేసిన అంగారకుడు జనవరి 1వ తారీఖు నుంచి మళ్ళీ ఇక్కడ మార్పు అనేది 45 రోజుల తర్వాత మకర రాశిలో సంచారం జరుగుతుంది. తర్వాత కుంభరాశిలో ప్రవేశం చేస్తారు. తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజయోగం, ధనయోగం సిద్ధించడానికి, గృహయోగం కలగడానికి, గ్రహస్థితి అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకు అప్పుల బాధల నుంచి రుణముక్తం కలగడానికి మీరు ప్రయత్నం చేసుకుంటే కనుక అప్పుల బాధలు తీరడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగాలు, భూ సంపదలంతా కూడా సిద్ధించడానికి, ధనయోగాలు సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం, ప్రత్యంగరాదేవి హోమాన్ని ఆచరించడం వల్ల ఈ యొక్క ధనయోగాలు సిద్ధిస్తాయి. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక శత్రు బాధలతో భయపడుతున్నారో, శత్రుపీడ నుంచి బయటపడడానికి ప్రత్యంగర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. శుభకర వ్యయం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఆగస్టు నుంచి మీకంతా కూడా నవంబర్, డిసెంబర్లో అంతా కూడా 2026 ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా మాసాంతంలో మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా మీకంతా కూడా 18, 24, 25 తారీఖులో అంతా కూడా ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది.
ఆగస్టు నుంచి మీకు డిసెంబర్ లోపల మంచి రాజయోగాలు సిద్ధిస్తాయి. గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా బృహస్పతి అంతా కూడా యోగకరంగా మారబోతున్నాడు. ద్వితీయ స్థానంలో అంతా కూడా ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మళ్ళీ కర్కాటక రాశిలో జూన్ 14 తారీఖు తర్వాత బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగంగా మారబోతుంది. బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి మిత్రులతో సహాయ సహకారాలు లభిస్తుంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. శ్రమ అధికంగా ఉంటాయి కనుక మీకంతా కూడా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎంతైతే శ్రమిస్తారో ధనం కూడా ఆ రకంగా వస్తుంది. తద్వారా మీకంతా కూడా రాజయోగాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. హోటల్ రంగంలో వాళ్ళకి కానీ, ప్రధానంగా బిజినెస్ రంగాల్లో వాళ్ళకి కానీ, మంచి వ్యాపార రంగంలో అంతా కూడా ధనయోగాలు సిద్ధించడానికి ఆగస్టు నుంచి నవంబర్ లోపల ధనయోగాలు వస్తాయి. ప్రధానంగా నూతన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకునే వాళ్ళు జూన్ నుంచి ఆగస్టు లోపల మంచి పెట్టుబడి పెట్టుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శుభకార్య వ్యయం అంతా కూడా జరుగుతుంది. అప్పుల బాధలంతా కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ప్రధానంగా రుణ బాధలు, కొత్త రుణాలు అంతా కూడా చేయకుండా మీరు ధనయోగాలంతా కూడా ప్రయత్నం చేసుకోండి. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. గృహాల కోసం అంతా కూడా రుణాలు సేకరించడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి మంచి ధనయోగాలు ఉన్నాయి. మరియు ఇక్కడ వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో ఆక్వా బిజినెస్ చేసే వాళ్ళు కానీ, ఈ యొక్క క్లాస్ బిజినెస్ చేసే వాళ్ళు కానీ, అంటే టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళైనా కానీ మంచి ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ రంగంలో వాళ్ళు, నూతన వ్యాపారం పెట్టుబడి పెట్టుకునే వాళ్ళు కూడా మంచి లాభాలు గణించడానికి ఈ యొక్క ద్వితీయార్థంలో మీకు అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీ సూక్త విధానంగా మహాలక్ష్మీదేవికి అంతా కూడా తామరపులతోటి కుంకుమార్చన ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రతినిత్యం కూడా తామరపులతో కానీ, మల్లెపూలతో కానీ, తులసి దళాలతో కానీ మహాలక్ష్మి పూజ ఆచరిస్తూ ఉండండి. ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడికి, బృహస్పతికి, అంగారకుడికి, శని భగవానుడికి అంతా కూడా జప దాన హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో అంతా కూడా మనశ్శాంతంగా ఆనందమైన జీవితం జీవించడానికి ఆహ్లాదకరంగా వాతావరణం అంతా కూడా గ్రహస్థితి అంతా కూడా మెరుగ్గా ఉంటుంది. గమన 4 గ్రహాలు యోగకరంగా మారబోతున్నాయి. ఈ యొక్క ద్వితీయార్థంలో అంతా కూడా ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన, ఆవునేతో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. రావి చెట్టు దగ్గర ఆవునే దీపారాధన ప్రతిరోజు కూడా ఆచరించండి. 11 ప్రదక్షిణాలు ఆచరించండి. రావి చెట్టు దగ్గర 11 ప్రదక్షిణాలు కానీ, 27 ప్రదక్షిణాలు కానీ, 108 ప్రదక్షిణాలు కానీ ప్రతినిత్యం కూడా ఓం నమో భగవతే వృక్షరాజాయ నమః అనే నామంతో ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల ధనయోగాలు సిద్ధిస్తాయి. నకారాత్మక శక్తి అంతా కూడా పోయి ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజయోగాలు సిద్ధించడానికి ఈ యొక్క వృక్షరాజానికి అంతా కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల ధనయోగాలు సిద్ధిస్తాయి. కర్మఫలితాత అయిన శనీశ్వర ప్రీతికరంగా మీరంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఆంజనేయ స్వామి దేవాలయంలో విశేషంగా మీరంతా కూడా తమలపాకు పూజ ఆచరించాలి. మరియు ఇక్కడ చూసుకుంటే సింధూర అభిషేక కార్యక్రమాలు ఆచరించడం వల్ల, మన్యసూక్త పారాయణం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః.